అందరికీ నమస్కారం. మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మరి ముందుగా ధ్యాన గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రేజీ గారికి వేల వేల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక చిన్న టాపిక్ని మనం మాట్లాడుకుందాం. పండుగలైన సంక్రాంతి గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. మరి ఈ సంక్రాంతి పండుగ ఏంటి? ఈ సంక్రాంతిని 3 రోజులుగా అంటే భోగి, సంక్రాంతి, కనుమగా ఎందుకు జరుపుకుంటున్నారో నాకున్న ఈ యొక్క ఆత్మజ్ఞానంలో మీ అందరికీ పంచడం కోసం మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి ముందుగా ఈ ఛానల్ చూసే ప్రతి ప్రేక్షకులకి కూడా కోరుకునేది ఏంటంటే, దయచేసి వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మరి సంక్రాంతి గురించి మాట్లాడే ముందు భోగి, సంక్రాంతి, కనుమ అసలు ఏంటివి అనే దానికోసం మెల్లిమెల్లిగా నాకున్న ఆత్మజ్ఞానంలో మీ అందరికీ పంచడం కోసం వచ్చాను ఫ్రెండ్స్. భోగి పండుగ అంటే సకల భోగాలను కలిగి ఉండాలి అనేసి అర్థం. అంటే మరి పూర్వం నుంచి మనకు వస్తున్న ఆచారం ఏంటంటే, మరి చెట్టు యొక్క దొంగలతో ఒక మంటలాగా తయారు చేసి ఆ మంటని వెలిగించి మన పురాతన వస్తువులు కానీ లేకపోతే వస్త్రాలు కానీ ఆ మంటలో వేసి మన యొక్క కర్మలను దహించాలి, ఆ యొక్క అగ్నిలో దహించాలని చెప్పి మనకి పెద్దలు చెప్తున్న ఆచారం. మరి భోగి పండుగ రోజునాడు ప్రతి ఒక్కరు కూడా తలస్నానాలు చేసి పొద్దున్నే లెగిసి తలస్నానాలు చేసి మరి ఆ యొక్క అగ్ని దగ్గరికి వెళ్ళి ఆ భోగి మంట దగ్గరికి వెళ్ళి మీకు ఏదైనా పాత వస్తువులు వాడుకోదలుచుకోపోయినా ఇష్టం లేకపోయినా వాటిని తీసుకెళ్ళి అందులో వేయాలి. అందులో వేసి మనం ఏమని కోరుకోవాలంటే, గతంలో మనం చేసిన కర్మలు ఏమైనా ఉంటే వాటిని తొలగించమని ఆ భోగి మంటను కోరుకుని ఇక నుంచి జరగబోయే సకల కాలంలో నేను చేసే ప్రతి పని కూడా సత్కర్మ అవ్వాలి, మంచి పని అవ్వాలి, నిష్కామ కర్మ అవ్వాలి అనే యొక్క ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క ఆలోచనతో మనం కోరుకుంటే మనం ఫ్యూచర్లో ఏదైనా తెలుసో తెలియకో చెడు చేసే ముందు 1-4 సార్లు ఆలోచించి చేస్తామంట. అప్పుడు ఆటోమేటిక్గా మన నుంచి ఆ యొక్క చెడు కర్మ అనేది దూరంగా వెళ్ళిపోతుంది. ఇది మరి భోగి పండుగకున్న ఎక్కువ విశేషం. ఓకే, మరి అలానే చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ. సంక్రాంతి అంటే ప్లస్ క్రాంతి. క్రాంతి అంటే ఏంటండి? దాని అర్థం అది ఒక వెలుగు. ఆ వెలుగుని వెలిగించే విధానమే సంక్రాంతి. ఆ వెలుగులో మనం బాగా ఏం చేస్తాం, పిండి వంటలు వండుకుని, పిల్లలైతే గాలిపటాలు ఎగరేస్తారు. మరి చాలామంది భోగి పండుగ రోజు నాడు భోగి బళ్ళు వేసుకుంటారు. పిల్లలకి భోగి బళ్ళు వేయడం అదొక ఆచారం. సంక్రాంతి రోజు నాడు పిండి వంటలు వండుకుని మరి సకుటుంబ సపరివారి సమేతంగా విందు భోజనం ఆరగించడం అదొక ఆచారం అండి. మరి ఆ సకుటుంబ సపరివారి సమేతంగా ఏ విధంగా ఆరగిస్తారంటే, అందుకే అంటుంటారు సంక్రాంతి పండుగ అనేది కొత్త అల్లుళ్ళకి మరి ఎంతో ఉత్సాహం. ఆ రోజు మనకి హరిదాసులు వస్తారు, గంగిరెద్దుల యొక్క ఉత్సాహం ఉంటుంది. అందుకే పాటలు కూడా ఉంటుంది, కొత్త అల్లులతో హరిదాసులు వచ్చారు, గంగిరెద్దులు వచ్చారు అంటూ ఉప్పే ఉప్పొంగుతుంటే అంటూ అది ఉంటుంది పాట, సంక్రాంతి వచ్చిందే 9 అనే పాటలో. చూసుకున్నట్లయితే ఒక్కసారి ఆలోచించండి, సంక్రాంతి పండుగ మరి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆ రోజునాడు చాలామంది చేసే చిన్న చిన్న తప్పులు ఏంటంటే, కోడి పందాలు వేస్తారనమాట. కోడి పందాలు వేసి ఆ యొక్క మూగజీవిని ఒక కోడికి ఇంకో కోడితో యుద్ధం పెట్టుకుని దాంట్లో గెలిచినోడు ఏం చేస్తాడు, ఆ ఓడిపోయినోడు కోడిని తీసుకుని దాన్ని అప్పటి వరకు ఎంతో ప్రేమగా పోషించి, అంటే బాదం పెట్టి, పిస్తా పెట్టి, అనేక రకాల బలమైన వస్తువులు ఇచ్చి వాటిని పోషించి, ఎప్పుడైతే ఆ కోడి
ఓడిపోతుందో ఆ కోడినే చంపుకుని తింటాడనమాట. అది మహాపాపం. చాలామంది తెలిసి తెలియక చేసే యొక్క తప్పులనమాట. దయచేసి ఎవరు కూడా సంక్రాంతి పండుగంటే మనం నలుగురం కలిసి చేసుకునే ఎంతో అద్భుతమైన పండుగండి. దాన్ని దాన్ని కాస్త మనం ఇలాగా ఇష్టమొచ్చినట్టు చేస్తున్నాం. ఇది చాలా తప్పు. సంక్రాంతి రోజు ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా అవసరమైతే బంధువులందరినీ కూడా పిలిపించుకుని, అవసరమైతే బంధువులతో మనం ఇంకా వాళ్ళకి ధ్యానాన్ని నేర్పించి, వాళ్ళ యొక్క ఆత్మ జ్ఞానాన్ని పెంచే ప్రయత్నం చేయాలి తప్ప, మనం వాళ్ళు ఇలా చేస్తుంటే మనం ఎంకరేజ్ చేయకూడదు. వెనకాల నుంచుని ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి, అది మహాపాపం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చేసే తప్పు ఏమైనా ఉందా అంటే అదొక్కటే ఉంది. దయచేసి ఎవరూ కూడా ఆ తప్పుని చేయకండి. ఓకే. మరి కనుమ పండుగ రోజు నాడు మన యొక్క పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారంటే, మరి వాళ్ళ యొక్క బిజినెస్కి సంబంధించిన వస్తువులు అంటే లైక్ ఎగ్జాంపుల్ కార్ తీసుకోండి, బండి తీసుకోండి, లేకపోతే వాళ్ళ యొక్క వ్యాపారాలకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్ ఉందంటే వాళ్ళ యొక్క పంపులకి అలా పూజలు చేసి మా వ్యాపారం బాగుండాలి, లేకపోతే మేము ఇంకా ఆనందంగా ఉండాలి అంటూ ఇష్టం వచ్చినట్టుగా మనం పూజలు చేస్తాం. అది చాలా అద్భుతం. చాలామంది ఎంతో అద్భుతంగా పూజలు చేసి నా వ్యాపారం బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నేను బాగుండాలనుకుంటాం. కానీ మనం కోరుకోవాల్సింది మన వల్ల మంచి జరగాలి. నేను ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలీదు. ఉన్నన్నాళ్ళు నేను 10 మందికి మంచి చెయ్యాలి తప్ప ఎవరికీ చెడు చేయకూడదు అనేది కోరుకోవాలని మనకి ఈ కనుమ పండుగ తెలియజేస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను చాలా చక్కగా ఆనందంగా గడుపుకుంటారని ఆశిస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి వేల వేల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ కోరుకునేది మిమ్మల్ని అందరినీ ఒకటే, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క ఒపీనియన్ అంటే నాకు తెలిసిన ఆత్మజ్ఞానంలో నేను పంచాను కాబట్టి ఇంకా నేను ఏమైనా చెప్పచ్చు, ఇంకా మంచికి ఏమైనా తెలియజేయచ్చు అనుకుంటే మరి మీ యొక్క ఒపీనియన్ని దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ, జై హో ధ్యాన్ జగత్, జై హో శాకాహార్ జగత్, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ.